తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, నాయన మీ బలమైన నామానికి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును కాచి కాపాడారు నాయన. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ప్రభులకు ప్రభు అయినటువంటి మా దేవ మీకే స్తుతి. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలైనటువంటి మా దేవ మీకే ఘనత. అతి సుందరుడు అయినటువంటి మా ప్రభ మీకే స్తుతి. నీతిమంతుడు అయినటువంటి మా దేవ మీకే మహిమ. నిర్మలమైన వాక్కు గల మా దేవ మీకే ఘనత. మా కోట, మా ఆశ్రయ దుర్గమా మీకే స్తుతి. మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. త్వరలో మేఘారుడునే రానైనటువంటి మా ప్రభ మీకే మహిమ. సర్వోన్నతుడ మీకే ఘనత. సర్వాధికారి మీకే స్తుతి. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడ మీకే మహిమ. మా ఉన్నత దుర్గమ మీకే ఘనత. మా రక్షణకర్త మీకే స్తుతి. సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. నమ్మకమైనటువంటి మా దేవ మీకే స్తుతి. సర్వశక్తి గల మా తండ్రి మీకే స్తోత్రం. అభివృద్ధినిచ్చు మా ప్రభ మీకే స్తోత్రం. ఘనమైన నామం గలవాడ మీకే స్తోత్రం. మీ మహిమను కనపరచువాడా తండ్రి మీకే స్తోత్రం. మహిమగల మహారాజా నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం. గొప్ప దేవ నీకే స్తోత్రం. తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి నాయన, ఇగో తండ్రి నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన, మా తల్లి గర్భాన్న పండింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల పాపం చేస్తున్నాం తండ్రి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నాయన, మమ్మల్ని కరుణింపు నాయన. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున మా అతిక్రమలు తుడిచివేయము నాయన. నా దోషములు పోవునట్లు బావుగా కడుమము నాయన. కడుగుము తండ్రి. మా పాపం పోవునట్లుగా మమ్మల్ని పవిత్రపరచము తండ్రి. మా అతిక్రమలను తండ్రి, మా అతిక్రమలు మాకు తెలిసే ఉన్నవు నాయన. మా పాపములు ఎల్లప్పుడూ మా ఎదుటే ఉన్నవి తండ్రి. నాయన సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన, గొప్ప దేవ నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలటి మా తండ్రి నాయన, ఇంకా నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైనటువంటి మేము తండ్రి, ఇదిగో నాయన తండ్రి, అంధకారంలో నుండి నాయన ఇక మగ్గిపోతున్నటువంటి బిడ్డలకి అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన. అలాగే తండ్రి నాయన, మా హృదయం అనే మాయల్లో తండ్రి చిక్కుకుని పోకుండానట్లు ఆయన మీ సహాయం అర్థిస్తున్నాం పరమ తండ్రి. నీ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకునే వాక్య ప్రకారం ప్రవర్తించినట్లు తండ్రి, మా మనస్సులు బహు జాగ్రత్తగా కాపాడుకున్నట్టుకు తండ్రి మీ ఆత్మ సహాయాన్ని అర్థిస్తున్నాం పరమ తండ్రి. గొప్ప దేవ నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం నాయన. ఇంకో సిద్ధపాటు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను మీ సన్నిధిలో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైనటువంటి మేమందరము కూడా తండ్రి సిద్ధపాటు కలిగి ఉంటున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి అవసరతలన్నీ తీర్చమని తండ్రి నాయన, ఇదిగో క్రీస్తే ఐశ్వర్యమునందునైనా మీ ప్రతి అవసరం తీర్చనని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన ప్రతి అవసరం తీర్చమని మీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన ఇంద్రియ నిగ్రహముల కొరకు తండ్రి మీ సహాయాన్ని అర్థిస్తున్నాం నాయన. సహాయం చేయని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, అంతరేంద్రంలో హృదయంలో పరీక్షించే దేవుడవు నీవే అని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. కృప చూపించండి తండ్రి. నాయన నేత్రాశలో కానీ జీవకుటుంబంలో కానీ తండ్రి పడిపోకుండానట్లు నాయన నీతియు యథార్థమైన భక్తి గలవారమే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవడానికి కావలసిన దయచేయమని కావలసిన కృపా కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. మరి ముఖ్యంగా దురాత్మల సమూహంతో పోరాడుటకు కావలసినటువంటి మీ ఆత్మశక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని, బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మీ తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవ నీకే స్తోత్రం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా దూర ప్రాంతాలను, దూరదేశాల్లో ఉన్నటువంటి నాయన ఇగోనైనా దూరదేశాలను, దూర ప్రాంతాలను నివసిస్తూ తండ్రి నాయన, ఇగో తండ్రి నాయన ఉంటున్నటువంటి కుటుంబాలతో పాటు ఉంటున్నటువంటి వారిని అందరినీ కూడా మేము దయారకల చాటుని జ్ఞాపం చేసుకొని భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక నాయన తండ్రి, మన దేశంలో ఉన్నటువంటి అధికారులని కానీ, కలెక్టర్స్ని కానీ, ఎమ్మెల్యేలని కానీ, ఎంపీలని కానీ, తండ్రి అధికారులని కానీ, పోలీస్ శాఖని కానీ, లాయర్లే కానీ, సైనికులని కానీ, పోలీస్ ఆర్మీ శాఖల్లో పనిచేసే వారిని కానీ, రైతుల కొరకు కానీ తండ్రి, రాజకీయ నాయకులు
నాయకుల కొరకు కానీ, వ్యాపారవేత్తల కొరకే కానీ, డాక్టర్స్ కొరకే కానీ, టీచర్ కొరకే కానీ, ప్రతి ఒక్కరి గురించి తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరికి తండ్రి నీవే నిజమైన దేవుడు అనే సృష్టికర్త దేవుడిని సృష్టి దేవుడు కాదని గ్రహించినట్లు తండ్రి మనునతలు వెలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇగోనైనా అబద్ధ బోధలకు అలవాటు పడిన వారు నాయన తిరిగి సత్యమందు స్థిరపరచాలని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. నిజమే తండ్రి, ఇక నా అబద్ధ బోధకులచే మోసపోయి తండ్రి సాతాను వలలో చిక్కును పోయిన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. సహాయం చేయండి నాయన. ఇక ఆత్మీయంగా వెనకబడిన వారి బిడ్డల కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం నాయన. కృప చూపించండి నాయన. నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇక నేను సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లయినా ఇక సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి తండ్రి విడిచిపెట్టి నాయన తండ్రి మీ వాక్యానుసారంగా బ్రతునట్లయినా బుద్ధిని, జ్ఞానము, వివేకమును సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. విశ్వాసమును కర్త అయిన యేసు వైపునకు తండ్రి మా ప్రభువైన యేసు వైపునకు చూచు ముందుకు సాగుటకు తండ్రి జ్ఞానము, బుద్ధిని, ఓర్పును, సహనమును, వివేకమును తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అత్యాశను విడిచి నీ లోకాశను విడిచి తండ్రి మీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకోపోలేము. కాగా అన్నవస్తము కలవారమే ఉండి తృప్తి పొందదమని తండ్రి మీరు తిమోతి రాసిన పత్రిక 6:6లో వ్రాయించారు కదా తండ్రి. అట్టి కృప మాకు అందరికీ అనుగ్రహించండి నాయన. ఇంకో తండ్రి నాయన మీ సన్నిధులు మమ్మల్ని అందరినీ కూడా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మీ మహిమలో మీ ప్రతి అవసరము తీర్చండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీరు రాయించిన ప్రకారం తండ్రి ఇక నేను సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ నాయన ఏ శోధనలోనూ ఏ బాధల్లో ఉన్నారో తండ్రి మేమైతే అరగంగా తండ్రి అందరి హృదయాలు ఎరిగిన దేవుడు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇక తండ్రి స్వస్థత కావాల్సిన వరకు స్వస్థత దయచేయమని తండ్రి ఏ బిడ్డ ఏ అవసరాల కొద్దీ మీ సన్నిధిలో మొరపెట్టుకున్న చదువు ఆ బిడ్డ యొక్క అవసరాలు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోనూ అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. వారి సమస్యల నుంచి, శోధనలో నుంచి, వారి బాధల నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ఆయన ఇక తండ్రి పరిచర్య చేస్తున్నటువంటి వారి పరిచర్య చేస్తున్నటువంటి వారి కొరకు తండ్రి పరిచర్య చేస్తున్నటువంటి కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మీ దయ కల్చట్ను భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి వారికి క్షేమం కొరకు, శాంతి కొరకు, రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి తండ్రి. ఇదిగో మా మీద మీ మీద తిరుగుబాటు చేసినటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంకనైనా మొబైల్స్లోను, సీరియల్స్లోను, నాయన సినిమాల్లోను, అశ్లీల చిత్రాల్లోనూ తండ్రి ఇకనైనా టీవీ సీరియల్స్లోను ఇగోనైనా మొబైల్లోనూ చిక్కుని పోకుండా నాయన ఇక సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకుండా మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇక మమ్మల్ని చూచున్న దేవుడవు నీవేనైనా తండ్రి. ఇక దయగల ఆత్మ సంభవాల ప్రదేశం మమ్మల్ని నడిపించమని తండ్రి మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను ఆయన. ఇంకో తండ్రి నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి సెలవిస్తున్నారు కదా తండ్రి. ఎగోనైనా మేము పరిశుద్ధులుగా మీ సన్నిధులు బ్రతినట్లు సహాయం చేయండి అయినా. పాపంలో పడిపోకుండానట్లయినా మీ దయర కలిచాటను భద్రపరచండి తండ్రి. పరిశుద్ధతను కాపాడుకోవడానికి కావలసిన ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి. మేము నాయన మేము ప్రార్థనలో పట్టుదల కలిగి చేయుటకు ప్రార్థన మాకు నేర్పమని అడుగుతున్నాం తండ్రి. మనసుతోనూ ఆత్మతోనూ ప్రార్థన చేసినట్లు తండ్రి మమ్మల్ని మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మీ ధైర్య కలిచాటను భద్రపరచమని అడుగుతున్నాం పరమ తండ్రి. నాయన మీకు అసాధ్యమైనది ఏది లేదు కదా తండ్రి. ఇగో నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించి నాయన మీ ధైర్య కలిచాటను భద్రపరచమని నాయన ప్రార్థన ఆలకించబడా సర్వ శరీరులు నీ ఎద్దుకు వచ్చేదారు తండ్రి. నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ దయ కలిచాటను భద్రపరచమని నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ మరి ముఖ్యంగా తండ్రి ఇక తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి క్షేమకరంగా తండ్రి వారిని తోడుకొని రమ్మని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఆత్మీయంగా మేమందరము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలతో కలిగి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. కోపమానుడి ఆగ్రహం విడిచిపెట్టడానికి సెలవిస్తున్నావు తండ్రి. ఇక నేను కోపపడుట
కోపడరు కానీ పాపము చేయకుడని సెలవిస్తున్నావు తండ్రి. నేను కోపము ఒకవేళ పడినను సూర్య అస్తమించే వరకు ఉండకూడదని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అటు కృపను మాకు అనుగ్రహించండి నాయన. ఇక నేను సంఘం వెలుపట సంఘం లోపల తండ్రి మేము మర్యాదగా నడుచుకున్నట్లు నాయన మాకు మంచి బుద్ధిని జ్ఞానాన్ని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. నిబ్బరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదలతో మెలకు ఉండి ప్రార్థన చేయుటకు నాయన ప్రార్థన శక్తిని, ప్రార్థన జ్ఞానమును, ప్రార్థన బుద్ధిని మాకు అనుగ్రహించమని బుద్ధిగల కన్యకుల వల్ల మేమందరం సిద్ధపాటు కలిగి ఉండి లేఖనములను దేవుడి శక్తిని ఎరిగినట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని అర్థిస్తూ తండ్రి. ఇక నాయన పెళ్లి కావాల్సిన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాను తండ్రి. ఆడబిడ్డలకు మంచి మా బిడ్డలకు మంచి ఆడబిడ్డలను, వాక్యం ఎరిగిన బిడ్డలను వారిని జతపరిచి తండ్రి మీ సన్నిధిలో నాయన నిందారహితంగా పరిశుద్ధులుగాను బతుకున్నట్లు నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించమని యవన బిడ్డల కొరకు మీ సన్నిధిలో అర్థిస్తున్నాం పరమ తండ్రి. కానీ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దారకల్చాటును భద్రపరచమని వారి అనుదిన అవసర విషయంలో తండ్రి నాయన మీ గుప్పులు ప్రతి జీవి కోర్పుని తీరుస్తున్న దేవుడు నీవని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి